చూడండి, శంతను మహారాజు విచ్చేస్తున్నారు. మహారాజా, శంతను మహారాజా, ఈ రోజు హస్తినాపురంలో ఉత్సవాలు జరుపుతున్నారెందుకు? ఈ రోజు నా పుత్రుడు తిరిగొచ్చాడు సత్యవతి. 25 వత్సరాలకు పూర్వం స్త్రీ రూపంలో వచ్చి గంగ నన్ను పరిణయమాడింది. మా పుత్రుడు దేవవ్రతుడు జన్మించిన వెంటనే తను అతడితో నిష్క్రమించింది. కాని నిష్క్రమిస్తూ మాకొక వాగ్దానం చేసింది. అది మా పుత్రుడు యోగ్యుడైన వెంటనే అతడిని మా చెంతకు తీసుకొస్తానని. ఆ రోజు అన్నట్టుగా గంగ తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది సత్యవతి. ఈ రోజు అతడికి యువరాజు పదవికి అభిషేకం జరుగుతుంది. సత్యవతి, రా సత్యవతి, మేము నిన్ను తీసుకువెళ్లడానికే వచ్చాం. అలా చూస్తున్నావెందుకు సత్యవతి? మీ ముఖారవిందాన్ని చూస్తున్నాను మహారాజా. రోజు మీరు నా సమక్షంలోకి వచ్చాక ప్రసన్నులవుతుంటారు. అయితే ఈరోజు మీరు ప్రసన్నతని వెంట తీసుకొచ్చారు. సరిగ్గా చెప్పావు నువ్వు. ఈరోజు మేము అత్యంత ప్రసన్నంగా ఉన్నాం. మేం కొద్ది రోజుల్లోనే దేవవ్రతుడికి రాజ్యాభిషేకం చేస్తాం. దాని తరువాత అన్ని బాధ్యతలను వీడనాడి శేష జీవితాన్ని ఆనందంగా గడుపుతాం. నీ సహచర్యంలో నా జీవిత భాగస్వామిగా ఆ వరాలన్నీ నాకిస్తావుగా? తప్పకుండా మహారాజా. ఎవరినైనా ప్రేమించడం స్త్రీకి గల శ్రేష్టమైన సుఖం. అలాగే ఎవరి ప్రేమైనా పొందడం స్త్రీకి దొరికే ఉత్తమమైన సౌభాగ్యం. మీ ప్రేమ పొందాక నేను ధన్యురాలినయ్యాను మహారాజా. ఇప్పుడు నాకు వేరొక వస్తువు గురించి ఎటువంటి ఇచ్చా లేదు మహారాజా. మనమిప్పుడు ఈ నదీ తీరాన్ని మన నివాసం ఏర్పరచుకుందాం. మీరు మత్స్యాల వేట చేయండి, మరి నేను వాటిని అమ్మడానికి నగరానికి వెళ్తాను. ఆ దరహాసానికి కారణమేమిటి మహారాజా? మా ఊహల కందనిదేంటంటే హస్తినాపురం మహారాణి హస్తినాపురం వీధుల్లో నిలబడి మత్స్యాలు అమ్మడం చూసి పురజనులు ఏమనుకుంటారా అని. మహారాణి అంటే ఎవరు మహారాజా? తన పుత్రుడు సింహాసనం ఎక్కాలి కదా, లేకుంటే తను దాసిగా మిగులుతుంది. అలా హస్తినాపురం రాజభవనంలో నేను దాసిగా మారి ఉండటం కంటే ఉత్తమం మనం మా తండ్రి గారిలా మత్స్యాలను పట్టుకుని వృత్తిలో ఉంటూ ఇక్కడే మన జీవితం గడపడం. ఏదో ఆశించి మీ పట్ల నేను ప్రేమ పెంచుకోలేదు మహారాజా. అయితే నాకు నా గౌరవ మర్యాదలు అత్యంత ప్రియమైనవి. ఎందుకంటే మీ భార్య స్థానంలో ఉన్నప్పుడు నా గౌరవ మర్యాదలే మీ గౌరవ మర్యాదలు మహారాజా. అందుకే భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే నా మనసు కంపించిపోతోంది. మీ దేవవ్రతుడి భార్య హస్తినాపురానికి వచ్చిన తర్వాత అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుంది మహారాజా? ఇక్కడైతే మత్స్యరాజ్యంలో రాజకుమార్తెని నేను, కాని హస్తినాపురంలో నేను కేవలం రాజుగారికి సవతి తల్లిగా బ్రతకాలి. ఎప్పుడైతే సవతిపుత్రుడు అధికారంలోకి వస్తాడో మహారాజా, అప్పుడు సవతి తల్లి పరిస్థితి దాసి దానికంటే తుచ్చంగా ఉంటుంది. ఇక ఏ స్థితిలో ఉంటారు నా పుత్రులు? వాళ్ళైతే హస్తినాపురం రాజవంశానికి కేవలం చాకరీ చేస్తూ బ్రతకాలి కదా మహారాజా. పెద్ద వృక్షాల కింద చిన్న మొక్కలే కాదు, గడ్డి కూడా పెరగదు. దేవవ్రతుడి హక్కులని కాదని వాటిని మేము నీ పుత్రులకివ్వలేం సత్యవతి. కాని మహారాజా, దేవవ్రతుడు ఇప్పుడు వచ్చినవాడు కదా. ఇప్పటి వరకు అతడి ఉనికిని గురించి సమాచారమే లేదు నాకు. కానీ ఎప్పుడైతే మీరు నన్ను హస్తినాపురానికి మహారాణిని చేస్తానని వాగ్దానం చేశారో అప్పుడే నా పుత్రుడికి యువరాజు పట్టాభిషిక్తుడే అధికారం ప్రాప్తించింది మహారాజా. ఏమిటా ప్రేలాపన సత్యవతి? హస్తినాపురానికి యువరాజు కేవలం దేవవ్రతుడే అవుతాడు. మరి నేను నిస్సహాయురాలినే మహారాజా. మీరు మీ కుమారుడికి పట్టాభిషేకం చేసుకోండి, అటు పిమ్మటే ఇక్కడకు రండి. నేను హస్తినాపురంలో మీతో ఉండేది కేవలం సామ్రాజ్ఞిగా మాత్రమే. సువర్ణ మత్స్యాన్ని పొందాలనే ఆశ వల్ల కేవలం నీ అరచేతుల నుంచి రక్తం ప్రవహించింది. కానీ ఈ దురాశ గుండెల్లోంచి రక్తం ప్రవహింపచేస్తుంది.
శంతన మహారాజుకి శంతన మహారాజుకి పితృదేవా, మీ స్వస్థతకు ఏ లోటు లేదు కదా? మేము ఆరోగ్యంగానే ఉన్నాం. కానీ మీ వదనం చూస్తుంటే ఏమీ లేదు. పురజనులారా, సభాసదులారా, ఈరోజు మీ శంతనుడు తన పుత్రుడైన దేవవ్రతుణ్ణి హస్తినాపురానికి యువరాజుగా ప్రకటిస్తున్నాడు. యువరాజు గారికి యువరాజు గారికి మహారాణి అంటే ఎవరు మహారాజా? తన పుత్రుడు సింహాసనం ఎక్కాలి కదా, లేకుంటే తను దాసిగా మిగులుతుంది. ఇక్కడైతే మత్స్యరాజ్యంలో రాజకుమార్తెని నేను. హస్తినాపురంలో నేను కేవలం రాజుగారికి సౌఖ్యతలిగా బ్రతకాలి. నేను హస్తినాపురంలో మీతో ఉండేది కేవలం సామ్రాజ్ఞిగా మాత్రమే. పితృదేవా, పుత్రుడి కళ్ళు తన పితృదేవుడి వదనంపై విషాద ఛాయలు గమనించలేకపోతే అతను కేవలం ఓ అంతుడు. కారణమేమిటి ఈ మీ విషాదానికి? ఇంతకు ఆ దుఃఖం ఏమిటి పితృదేవా? దాన్ని ఈ పుత్రుడు దూరం చేయలేడంటారా? ఈ దేవవ్రతుడు మహాశక్తిమంతుడని ప్రజలందరూ అంటూ ఉంటారు. కానీ మీ దుఃఖ సమక్షంలో ఇప్పుడు నేను ఓడిపోయాను. ఈ దేవవ్రతుడు మహాజ్ఞాని అని కూడా ప్రజలంటారు. కానీ మరి నేను నా పితృదేవుడికి సుఖాన్నిచ్చే మార్గం తెలుసుకోలేకపోతున్నాను. అలాంటప్పుడు ప్రయోజనం ఏమిటి ఈ శౌర్యానికి, ఈ జ్ఞానానికి? పితృదేవా, ఎప్పటి వరకు మిమ్మల్ని సుఖపెట్టే మార్గమేమిటో తెలుసుకోలేను, అప్పటి వరకు నేను ఆహారం స్వీకరించను. వద్దు పుత్రా, అలాంటి ప్రతిజ్ఞ మాత్రం చేయకు. మా దుఃఖానికి కారణం మా మనసే పుత్రా. మీ పుత్రుడు మీకున్న ప్రతి కోరికను నెరవేర్చగలడు పితృదేవా. చెప్పండి పితృదేవా, మీరు ఏ విషాదమనే కారాగారంలో బందీ అయ్యారు? ఎటువంటి కారాగారమైనా ఛేదించగలను. మాలోని ఈ దుఃఖాన్ని దూరం చేసుకోవాలనుకోవడం లేదు పుత్రా. కేవలం ఈ దుఃఖంతో సహజీవనం చేసి అభ్యాసం చెయ్యాలనుకుంటున్నాం. లేదు పితృదేవా, మా పితృదేవుడు దుఃఖ జీవితం గడపడమన్నది నాకేమాత్రం సమ్మతం కాదు. మీ దుఃఖానికి కారణమేమిటో తెలుసుకోవడమే కాదు, దాని పరిష్కారం ఏమిటో కూడా తెలుసుకుని తీరతాను. దేవవ్రత, చూశారు కదా ఫ్రెండ్స్, ఇది మన ఈరోజు వీడియో. మన వీడియోని మాతో పాటు ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగా మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్.